కవలల రోజు పెళ్లి చేసుకున్నారు నలుగురు కవరు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఒక్కటయ్యారు. నెల రోజులు గడవలేదు, కాళ్ళ పారాని ఆరలేదు. కీర్తి భర్త వినయ్ కుమార్ బలమరణానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఆ కుటుంబంలో, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అన్యోన్యంగా ఉండి కలిసి జీవించాలనుకున్నారు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. గ్రామంలో అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తమ కొడుకు లేడని, తమ భర్త లేడని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఈ గ్రామంలో అందరూ మహిళలందరూ కూడా ఒక్కసారిగా బోరున విలిపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడు లేకపోవడము, తమకు అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్నాం, కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. వారందరూ కూడా 2 రోజుల క్రితం బయటకు వెళ్ళిన వినయ్ తిరిగి రాకపోవడంతో ఒకసారిగా ఆ గ్రామంలో అయితే అన్ని విషాద. ఇద్దరు కూడా 2 కుటుంబాలు కూడా ఒకే గ్రామం కావడంతో పూర్తిగా ఈ గ్రామంలో అందరూ కూడా ఒక తారీఖు పైకి వచ్చి విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. మా వినయ్ లేడనే బాధ తట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ మొత్తంగా చూడొచ్చు, కుటుంబాలు కూడా ఒకసారిగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. వినయ్ భార్య కీర్తి ఉంది. ఒకసారి ఆ కీర్తిని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. కీర్తి, అసలు ఏం జరిగింది? పెళ్ళి ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళాడు? నాకు ఫోన్ చేయలేదు. మా ఇంటి దగ్గర ఉన్న అప్పుడు ఫోన్ వేసిండు పొద్దున 11కో ఏమో. మళ్ళీ వేసా అని చెప్పలే. ఇంకా తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. రేపటికి 1 month. ఏం లేదు. చూడొచ్చు, కుటుంబంలో అందరూ కూడా ఒకసారిగా విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. ఎలాంటి బాధలు ఉన్నాయనే విషయాన్ని మాకు ఎప్పుడు చెప్పలేదు. కుటుంబంలో అందరూ కూడా కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబంలో అందరూ ఒక్కసారిగా తమ చేతికొచ్చిన కొడుకు పోయాడని కుటుంబంలో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారు చూడొచ్చు, బంధువులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి అయితే ఈ విజయ్ వినయ్లు ఇద్దరు కవలలు, అదే కీర్తి కూడా ఇద్దరు కవలలు. ఇద్దరికి కూడా ఒకే గ్రామం కావడం, నలుగురు ఒకే కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా కలిసి జీవించాలనుకున్నారు. కానీ వీరు ఒకేసారి ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోవడంతో అందరూ కూడా బోరున విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మా ఇంటిని ఉద్ధరిస్తాడు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అనుకోని ఘటన ఒక్కసారిగా విషాద ఛాయలైతే నింపిన పరిస్థితి నెలకొంది. కీర్తి అయితే చెప్తుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. కీర్తి చెప్తున్న పరిస్థితి, ఎలాంటి ఇబ్బందులు లేవు. మా కుటుంబంలో 1 రోజులైంది మా పెళ్లి జరిగి, అందరం సవ్యంగానే ఉంటున్నాం అంటున్నారు. కానీ ఒక్కసారి అనుకోని ఘటన జరగడం వల్ల అందరూ కూడా బోరున విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దానికి అందరికి సంబంధించి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే విజయ్ తాత ఉన్నాడు, అడుగుదాం. మీ విజయ్, అసలు ఏమైంది వినయ్కి? ఏమైంది? మా అమ్మాయిలను అటు తోలిండ్రు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి టచ్ ఇక నిన్నదో ఫోన్ చేసి రియల్ తోలు కచ్చుకొని పోతాం. అదే ముచ్చట, మళ్ళీ ఫోన్ లేదు మాకు, ఏం లేదు. పిల్లగాడు దొరుకుతలేడని ఫోన్ చేస్తే గమనించాం రాత్రి. అంతే ముచ్చట. వచ్చేదాకాల చెరుకాడు ఉన్నారు. మేము అయితే చీకటి అయింది. పోయేటాకాల గడ్డకేసి తీసి ఏం జరిగింది? ఏమైనా బాధ ఉందా వినయ్కి? ఏం బాధ లేదు. నెల కాలే లగ్గమని మంచిగా కూడి ఉన్నారు పిల్లలు. ఈ 15 రోజులు హైదరాబాద్ మంచిగా కూడి ఉన్నారు. వాళ్ళ ఈడ దిగి వాళ్ళని దేమేగా తోలిండ్రు. వాళ్ళు ఇటా చెరిపండు. కానీ నిన్న పొద్దున ఫోన్ చేసారు, ఇవాళ అత్త తోలు కలుసుకొని ఇక్కడికి వచ్చి. చిన్నప్పటి నుంచి కూడా విజయ్ వినయ్లు నీ చేతుల మీదనే పెరిగారు. అసలు నీ దగ్గర ఉండి ఎప్పుడు ఎట్లా ఉంటుంది? నేను అమ్మాయిల తాతని. నేను అమ్మాయిల తాత. గట్టి పోయింది పెద్ద మనిషి. నేను అమ్మాయిల తాత. నాకు ఇద్దరి కూడా ఇదే ఊరు కదా? ఎట్లా కాదు, మాది దేమే. నేను పిల్లలని ఈడికిచ్చిన. నా బిడ్డ పిల్లలు ఈడికిచ్చిన. వాళ్ళ తాత కాళ్ళు ఉన్న తాతకు చేతుల మీద పెరిగిరాళ్ళు, తండ్రి పోయిన మొదలుగా. నేను పిల్లలు ఇచ్చిన మొదలు చుట్టిరకం. నాకు సొంతం చుట్టిరకం లేదు, ఏం లేదు.
చుట్టిరకం లేదు. నేను పిల్లలు చూసి ఇచ్చిన మంచిగా ఉన్నదటి. ఏం జరిగింది మాకేం తెలియదు. మొత్తానికి చూడొచ్చు. దీనికి అందరి కుటుంబ సభ్యులైతే కన్నీరు మినుగుతున్నారు. 15 రోజులుగా అందరూ కూడా కలిసి హైదరాబాద్లో ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఏం జరిగిందో ఏమో మాకు తెలియడం లేదు. రేపటికి నెల రోజులు గడుతుంది. అందరూ కలిసి ఉండాలనుకున్నారు. నెల రోజులైంది పెళ్ళై, కాళ్ళ పార అని ఆరనలేదు. ఇరు కుటుంబాలు, ఎందుకంటే మా అమ్మాయి తల్లిదండ్రులది మాది దేమే, ఇక్కడ నుంచి 2 పిల్లల్ని కవలలు కాబట్టి ఇక్కడికి ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కవలల పెళ్ళి. అయినప్పటికీ కూడా నెల రోజులు గడవడం లేదు. మా చిన్న కూతురు ఏదైతే మా చిన్న మన్మరాలు కీర్తి భర్త వినయ్ చనిపోవడం మాకు బాధాకరంగా ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.